హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పిట్ రెడీ చేసుకోబోతున్నామండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఎముకలకు బలాన్ని ఇచ్చే పిట్టుని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఇది మెచ్యూర్ అయిన అమ్మాయిలకు పీరియడ్స్ టైంలో బాగా నడుము నొప్పి రాకుండా బాగా పనిచేస్తుందండి. ఇది పచ్చిం చేసేవారికి పెడతారండి. ఒక గిన్నె తీసుకుందామండి. గిన్నె తీసుకుని అందులో ఉప్పుడు నూక 2 గ్లాసులు వేసుకున్నానండి. మీకు మామూలు నూకైనా వేసుకోవచ్చండి. ఇలా వాటర్ వేసుకొని పొడి పొడిగా వేసుకోవాలండి. ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు, పొడి పొడిగా వేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా కాటన్ క్లాత్ కట్టుకోవాలండి. అందులో కలుపుకున్న నూకను మనం ఇలా ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం గిన్నె పెట్టి కవర్ చేయాలండి. ఆవిరిపోకుండా, ఆవిరి మీద ఉడుకుతుందండి. ఇది చాలా నడానికి బలాన్ని ఇస్తుందండి. ఇది పాత తరంలో ఎక్కువ చేసుకునేవారు, మన అమ్మమ్మల వాళ్ళు చేసేవారండి. ఇప్పుడు ఎక్కువ ఎవరు చేయట్లం లేదు, కానీ ఇది చాలా మంచిదండి. హెల్త్కి చాలా మంచిది. నడుము నొప్పికి, ఎముకలు బలంగా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుందండి ఈ పిట్టు. ఇది ఇప్పుడు 50 మినిట్స్లో అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా ఉడికి ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా మనం బెల్లం కలుపుకుంటాం కాబట్టి ఎక్కువ వేసుకోకూడదండి. ఉప్పు కొద్దిగా వేసుకున్నాను నేను. కొద్దిగా వేసుకొని ఇప్పుడు తురుము పెట్టుకున్న బెల్లాన్ని కలుపుకుందామండి. మీకు తీపి సరిపడినంత బెల్లాన్ని కలుపుకోవాలండి. నేనైతే 1 కప్పు వరకు తీసుకున్నానండి. అలా బెల్లాన్ని కలుపుకోవాలండి. వేడి మీద కలుపుకుంటే మెల్ట్ అవుతుందండి. ఈ విధంగా కలుపుకోవాలండి. బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను గానుగ నూనె వేసుకుంటున్నానండి. అదేనండి నువ్వుల నూనె అంటారు కదా, అది చాలా మంచిదండి. నడుముకి బలాన్ని ఇస్తుంది, ఎముకలకు బలాన్ని ఇస్తుంది. మనకి పచ్చం చేసేటప్పుడు పెడతారు కదండి గానుగ నూనె, ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. గానుగ నూనెతో వేసుకుంటున్నానండి. కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చినట్టయితే. ఈ విధంగా కలుపుకోవాలండి. గానుగ నూనె వేసుకున్నానండి నేను. అలాగే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి. పిల్లలు బాగా తింటారు, ఇష్టపడతారండి. పిల్లలకు కూడా పెట్టచ్చు. ఇది చాలా మంచిదండి. ఈ విధంగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. పిట్టు రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుందండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.